ఒకేసారి రెండు కీలకమైనటువంటి పరిణామాలు, రెండు వార్తలు, రెండు కూడా జ్యోతిలోనే వచ్చినాయి. ఒకటి, బిల్లుల కోసం మళ్ళీ రగడ, జగన్ భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, అప్పులు తెచ్చి పనులు చేశామంటూ పులివెందుల కౌన్సిలర్లు గగ్గోలు పెట్టారు. ఇదేం తలనొప్పి అంటూ మాజీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా పనులు చేస్తే డబ్బులు రాలేదు, బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల అని వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టు. అదే సందర్భంలో పని చేయకుండానే ₹1.5 కోటి బిల్లు దక్కించుకున్నారు. కడప కాంట్రాక్టర్ మీద అవ్యాజ ప్రేమ చూపించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్ఎస్ కార్యాలయం, ఏఎన్సీ కార్యాలయంలో అవినీతి లీలల మీద దుమారం రేగుతుంది అన్నట్టు మరొక వార్త. ఇది ఓవరాల్గా ప్రస్తుతం అయితే పెండింగ్ బిల్లులు క్రిందటిసారి చంద్రబాబు గారి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన దిగిపోయే టైంలో పెట్టినటువంటి పెండింగ్ బిల్లులన్నీ ఉద్యోగులకి, ఇదే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ ఆ తర్వాత వాటిని ఆపడం, తర్వాత కోర్టులకు వెళ్ళటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్ళు వీళ్ళ బిల్లులు రాకపోవచ్చు, రానియరు కూడా. మళ్ళీ వీళ్ళు కోర్టులకు వెళ్ళాలి, మళ్ళీ జరుగుతుంది. ఏమవుతుంది అనేది చూడాలి ఇక.